యేసుక్రీస్తు ప్రభుల వారు ఊళ్ళోకి వస్తున్నారని ఒక వార్త వినబడి దుఃఖంతో ఉన్న వ్యక్తి, కన్నీటితో ఉన్న వ్యక్తి, కలవరాలతో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుకు వెళ్ళలేకపోయింది. ఒకవేళ వెళితే ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు ఈ వ్యాధి కలిగిందాని కదా, ఎందుకు వచ్చావు, నీకు ఈ బలహీనత ఉంది కదా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని భయపడిపోయి ప్రజలు గుంపులుగా సమూహంగా ఉన్నప్పుడు ఆయన కలుసుకుందామని చెప్పి వెళ్ళి, ఆమెలో ఒక విశ్వాసం ఉంది. ఆయన ఎదురుగా వెళ్ళి చెప్పుకుంటేనే ఆయన నాకు కార్యాన్ని చేస్తాడా, ఆయనతో నేను చెప్పితే ఆయన ఆమె చేతుల నుంచి స్వస్థతనిస్తాడా, ఇలా జరగాలంటే నేను ఆయన ముందుకు వెళ్ళలేను, రాళ్లతో కొట్టి చంపేస్తారు అని భయపడి వెనక నుంచి వెళ్ళి ఏం ముట్టుకుందండి, వస్త్రపు చెంగును అలా ముట్టి వదిలేసిందండి. వెంటనే జరిగిందేంటి తెలుసా, అక్కడ రాయబడి ఉంటుంది, వెంటనే రక్తధార కట్టెను. ఆమె చెప్పండి. ఈ రోజున ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చామో సేవకుడికి చెప్పి ప్రార్థన చేయించుకుందాం అని అనుకుని ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకుని ఉండొచ్చు. ఇదిగో